జనసేన పార్టీకి కాపు గండం పొంచుందా? కాపుల్లో ఆగ్రహం పెల్లుబికుతుందా? కాపులు అసహనంతో సాగుతున్నారా? కాపులు వేగంగా దూరమయ్యే పరిస్థితి వచ్చేసిందా? ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు ఉదయిస్తున్నాయి. ఇది నేరుగా పవన్ కళ్యాణ్కి కూడా కలవరపరిచే విషయంగా మారుతున్నట్టు కనిపిస్తుంది. అందుకే జనసేన పార్టీ కూడా కాపుల విషయంలో జాగ్రత్త పడాలి అనే దిశలో పావులు కదుపుతున్నట్టు భావించాల్సి ఉంటుంది. ఆసక్తికరం. ఎప్పుడైనా అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కులాల వారీగా సమావేశాలు పెట్టే పరిస్థితి చాలా తక్కువగా ఉంటుంది. విపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కులాల వారీగా సమావేశాలు పెట్టడం, జనాన్ని సమీకరించడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబెట్టే ప్రయత్నం చేయడం, ఇదంతా చేస్తూ ఉంటారు. అది చాలా కాలంగా జరుగుతున్న ప్రక్రియ. కానీ ఇప్పుడు ఆసక్తికరంగా జనసేన పార్టీలోనే ఉన్న కాపు నేతలు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. విజయవాడలో కాపు సమావేశాన్ని నిర్వహించి అందులో జనసేన పార్టీ నేతలే కీలక భూమిక పోషించి పవన్ కళ్యాణ్ని కాపాడుకోవడమే తమ లక్ష్యం, పవన్ కళ్యాణ్ కాపులకి ఎంతో చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ సారథ్యమే కాపులకు చాలా ప్రయోజనం అని చెప్పడానికి ఎక్కడా వెనకాడలేదు. ఒకవైపు వేదికెక్కి పవన్ కళ్యాణ్ తాను ఏ కులానికి సంబంధించిన నాయకుడిని కాదు, కులాన్ని తనకు ఆపాదించొద్దు అని చెబుతూ ఉంటారు. కానీ క్షేత్రస్థాయిలో అందుకు భిన్నంగా స్వయంగా పవన్ కళ్యాణ్కి సన్నిహితులైన కాపు నేతలే ఆమంచి స్వాముల దగ్గర నుంచి కల్వకొలను తాతాజీ వరకు వీళ్ళంతా ముఖ్యమైనటువంటి కాపు నేతలు భేటీ అయ్యి పవన్ కళ్యాణ్ నాయకత్వమే కాపులకు శ్రీరామ రక్ష అని చెప్పడానికి వెనకాడలేదు. అదే సమయంలో వైఎస్ఆర్సీపీని విమర్శించడానికి కూడా ఏ కోసానా సంశయించలేదు. అంటే పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని కొనియాడుతూ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కాపు నేతల మీద విమర్శలు ఎవరు చేస్తారో ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ కూడా కాపుల ఓట్ల విషయంలో ముందు జాగ్రత్త చర్యలకు పూనుకుంటున్నారా అనేటువంటి అభిప్రాయం ఇక్కడ కలగక మానదు. ఒకవైపు కాపుల ఓట్లు పోతాయని తెలుసు, కాపుల కోసమే తాను లేను, కాపుల కోసమే పార్టీ పెట్టలేదు, కాపులకే పరిమితం కాదలుచుకోలేదు, ఇలా రకరకాల స్టేట్మెంట్స్ పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్నాయి. రెండో వైపు పవన్ కళ్యాణ్ నాయకత్వమే కాపులకు మేలు, పవన్ కళ్యాణ్ మాత్రమే కాపులకి ప్రత్యామ్నాయ నేత అని చెప్పడానికి ఆ పార్టీకే చెందినటువంటి జనసేనకే చెందిన కాపు నేతలంతా భేటీ అయ్యి ప్రకటించడానికి సిద్ధమవుతున్నారు. ఇదంతా వ్యూహాత్మకంగా జనసేన పార్టీ చేస్తున్న ఎత్తుగడగా కనిపిస్తోంది. కాపుల్లో పెరుగుతున్న ఆగ్రహం, కాపుల్లో మొదలైనటువంటి అసంతృప్తి, కాపుల్లో చెలరేగినటువంటి అలజడి ఇది మరింత పెరిగితే పూర్తిగా జనసేన పార్టీ పుట్టి మునిగిపోతుంది అనే భయాందోళన కూడా మొదలైనట్టు చెప్పాల్సి ఉంటుంది. ఇటీవల గాదే సాయికృష్ణ కాపు కులానికి చెందినటువంటి రౌడీ షీటర్ మర్డర్ తర్వాత, లాకప్ డెత్ తర్వాత పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. అంతకుముందు కందుకూరులో లక్ష్మీనాయుడు మర్డర్, దానికి తోడుగా అనేక చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా కాపుల మీద దాడులు, ఇవన్నీ కాపు కులస్తుల్లో ఆగ్రహాన్ని చాలా తీవ్ర స్థాయిలో పెంచాయి. దాని ప్రభావంగా వైఎస్ఆర్సీపీ కూడా ఒక అడుగు ముందుకేసింది. ఆ పార్టీలోని కాపు నేతలంతా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భేటీ అయ్యారు. అక్కడే భవిష్యత్ కార్యాచరణకు కూడా చర్చించారు. కాపుల హక్కుల పరిరక్షణ కోసం తామంతా కదులుతామని ప్రకటించారు. ఇది జనసేన పార్టీకి చాలా పెద్ద స్థాయిలో సెగ తగిలినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. దాంతో పవన్ కళ్యాణ్ కూడా అప్రమత్తమయ్యారు. ఇప్పుడు ఆ పార్టీ నేతల్ని కాపు చైతన్య సభల పేరుతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించడానికి పురుగొల్పుతున్నారు. ఆ నేతలంతా భేటీ అయ్యి పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరచాలి అని కాపులకి ఉద్బోధన చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇదంతా జనసేన పార్టీ తెర వెనక ఉండి నడిపిస్తున్నటువంటి వ్యవహారంగా ఆ సమావేశంలో ఉన్నటువంటి ముఖ్య కాపు నేతల పాత్ర గమనిస్తే ఇట్టే అర్థమవుతుంది. ఇదంతా వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తున్న కాపు సమావేశాలకి పోటీగా జరుగుతున్నటువంటి తంతుగా చెప్పాల్సి ఉంటుంది. ఇలా అధికార పార్టీయే కాపు నేతలతో భేటీలు నిర్వహించి కాపు నేతలంతా పవన్ కళ్యాణ్ నాయకత్వాన్నే కోరుతున్నారు అన్నట్టుగా చిత్రీకరించాలన్నటువంటి ప్రయత్నంలో పడడం ఆసక్తికరమైనటువంటి విషయం. నిజానికి వైఎస్ఆర్సీపీ నేతలు కాపుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంటే, పవన్ కళ్యాణ్కి కాపుల్ని దూరం చేయాలని స్కెచ్ చేస్తుంటే అడ్డుకోవడానికి తగ్గట్టుగా జనసేన అధికారంలో ఉన్నటువంటి తరుణంలో అందుకనుగుణమైనటువంటి అడుగులు వేయాల్సి ఉంటుంది. కాపుల డిమాండ్లని పరిష్కరించాల్సి ఉంటుంది. కాపుల సమస్యల మీద చొరవగా కదులుతున్నారు అనే అభిప్రాయాన్ని కలిగించాల్సి ఉంటుంది. అందులో భాగంగానే కాపు కార్పొరేషన్లకి నిధులు కేటాయించడం, కాపు మహిళలకి గతంలో ఇచ్చిన కాపు నేస్తం తరహా పథకాలు అమలు చేయడం, ఇతర అనేక రకాలుగా కాపులకి రక్షణ కల్పించే ఏర్పాట్లు చేయాలి.
కానీ అధికారంలో భాగస్వామిగా ఉన్న జనసేన ఆ ప్రయత్నం చేయకపోగా పవన్ కళ్యాణ్ నాయకత్వం కాపులకి ఎంతో ఉద్ధరించే దిశలో ఉందన్నట్టుగా చెప్పే ప్రయత్నం తన పార్టీ నాయకత్వంతో చెప్పించడానికి పూనుకుంటుంది. ఇదేమైనా వర్కౌట్ అవుతుందా? ఇలాంటి ప్రయత్నం అసలుకే ఎసరు తెస్తుందా? మొత్తంగా జనసేన పార్టీ అయితే ఒత్తిడిలో ఉందనేటువంటి సంకేతాన్ని అయితే చాటుతోంది. రాజకీయంగా ఆ పార్టీ వైఖరి అధినేత మాటలకి క్షేత్రస్థాయిలో చేస్తున్నటువంటి కార్యక్రమాలకి ఎక్కడా పొంతన లేదన్నట్టుగా స్పష్టమవుతుంది. కాపుల్లో బలాన్ని చేజార్చుకుంటే ఆ తర్వాత తమ పరిస్థితి అత్యంత ఘోరంగా మారుతుందనేటువంటి విషయాన్ని గుర్తించినట్టు స్పష్టమవుతుంది. ఇలా కాపుల్లో బలాన్ని కోల్పోకుండా కాపాడుకునే ప్రయత్నాలు మొదలెట్టినటువంటి తరుణంలో అవి ఎంత మేరకు ఫలిస్తాయి, ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయి, జనసేనాని ఆశిస్తున్నట్టుగా ఎంత మేరకు కాపుల్ని ఆయన వెంటే నిలబెడతాయి, ఇదంతా కూడా కీలకమైనటువంటి విషయం. వచ్చే ఎన్నికల నాటికి కూటమి భౌతవ్యాన్ని కూడా నిర్ణయించబోయేటువంటి అంశం.